అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వసంత పంచమి పూజా విధానం గురించి తెలపబోతున్నాను. మాఘమాసంలో మాఘశుద్ధ పాడ్యం నుంచి శ్యామలాదేవి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. అయితే శ్యామలాదేవి అమ్మవారు ఉగ్ర రూపంలో ఉండడం వలన అందరూ ఈ పూజ చేసుకోరు. అయితే శ్యామలా నవరాత్రిలో భాగంగా మాఘశుద్ధ పంచమి రోజు వసంత పంచమిని జరుపుకుంటాము. ఈ వసంత పంచమిని శ్రీ పంచమిని, మదన పంచమిని కూడా అంటారు. ఈ వసంత పంచమి రోజు సరస్వతీదేవి అమ్మవారిని పూజిస్తాము. సరస్వతీదేవి అమ్మవారు వసంత పంచమి రోజు మూలా నక్షత్రాన పుట్టారట. అందువలన ఈ వసంత పంచమిని సరస్వతీదేవి అమ్మవారి జయంతిగా జరుపుకుంటాము. శ్యామలా నవరాత్రులు మొత్తం చేయలేకపోయినా శ్యామలా నవరాత్రుల్లో భాగంగా వచ్చిన ఈ వసంత పంచమి రోజు సరస్వతీదేవి అమ్మవారినైనా పూజించాలి. అయితే ఈ అమ్మవారు శాంతికి మారుపేరు. ఈ అమ్మవారి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు. ఈ అమ్మవారికి జ్ఞానమే పెద్ద ఆయుధం. ఈ పూజని మనం నిత్య పూజలైనా చేసుకోవచ్చు. కాకపోతే నిత్య పూజలో చిన్న గదిగా అనిపిస్తే ఇలా ప్రత్యేకించి పీఠం వేసుకోవడానికి ఇలా అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని దీనిపై పీఠం వేసుకోవాలి. సరస్వతీదేవి అమ్మవారు శాంతికి, జ్ఞానానికి మారిపోయారు. తెల్లని కలువలలో తెల్లని వస్త్రాలతో వికసించి ఉంటుంది. ఈ పూజలో తెలుపు రంగు వస్త్రాలు, తెలుపు రంగు పువ్వులు, అలాగే మనం కూడా తెలుపు రంగు వస్త్రాలు వేసుకొని పూజ చేసుకుంటే మంచిదే. సరస్వతీదేవి అమ్మవారి పూజను చిన్నపిల్లలతో చేపిస్తే ఇంకా మంచిది. ఒకవేళ స్కూల్కి కానీ వెళ్ళిపోవాలి అనుకుంటే కొంచెం ముందుగానే చేసుకోవాలి. ఈ వసంత పంచమి రోజు సరస్వతీదేవి అమ్మవారి పూజ చిన్నపిల్లలతో చేపిస్తే వాళ్ళ జ్ఞానం, చదువు, అలాగే మంచి బుద్ధి కలుగుతుంది. ఒకవేళ చిన్నపిల్లలు అందుబాటులో లేకపోతే వాళ్ళ పేరుతో మీరైనా చేయండి. వసంత పంచమి రోజు సరస్వతీదేవి అమ్మవారికి పూజ ఎలా చేయాలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నారద మహర్షికి వివరించారని చెప్తారు. ఈ వసంత పంచమి రోజు చిన్నపిల్లలకి అంటే పేదవాళ్ళకి వాళ్ళ చదువుకు సంబంధించినవి అంటే పెన్నులు, పుస్తకాలు, పలకలు ఇలాంటివి మీ వీలు కొలితే పంచిపెడితే చాలా మంచిది. అమ్మవారు శాంతికి మారుపేరు కనుక సరస్వతీదేవి అమ్మవారిని పూజిస్తే ఆ శాంతి, ఆ క్షమాగుణం అన్నీ మనకు అబ్బుతాయని చెప్తారు. ఈ పూజలో సరస్వతీదేవి విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటే పెట్టుకోవచ్చు. లేదంటే ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీ అమ్మవారు, వినాయకుడు, సరస్వతీదేవి అమ్మవారు ఉన్న ఫోటో ఉంటుంది. ఆ ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అలాగే ఈ పూజలో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ పుస్తకాలు, పెన్నులు ఈ పూజలో పెట్టి స్వస్తిక్కు, ఓం గుర్తులు వేసి ఈ పూజలో పెట్టుకోవాలి. వాళ్ళ చేతే పూజ చేపించాలి. ఈ పూజే కాదు ఏ పూజలో అయినా కూడా వీలుంటే చిన్నపిల్లలు ఉండేలా చూసుకోవాలి. వాళ్ళకు కూడా కొన్ని పూజా నియమాలు తెలుస్తాయి. చక్కగా తెల్లటి పూలుంటే ఇలా పీఠాన్ని మొత్తం అలంకరించుకోవాలి. అలాగే ఈ అమ్మవారికి సరస్వతీ దీపాలు వెలిగిస్తారు. అంటే ఎంతమంది పిల్లలు ఇంట్లో ఉంటే అంతమంది పేరుతో అన్ని ఒత్తులు వేసి దీపాలు వెలిగిస్తారు. అలాగే మినప్పిండితో కూడా చిన్నపిల్లలచే దీపం వెలిగిస్తారు. మా ఇంట్లో ఎవరు చిన్నపిల్లలు లేరు కనుక ఈ మినప్పిండి దీపం నేను వెలిగించలేదు. కానీ వెలిగించుకుంటే మంచిదే. వీలు కుదరక వెలిగించలేకపోయాను. సరస్వతీదేవి అమ్మవారికి నాలుక మీద జ్ఞానం ఉంది అంటారు కనుక చిన్నపిల్లలకు కూడా ఈ అమ్మవారి పూజ చేయడం వల్ల నాలుక బాగా తిరుగుతుందని చెప్తారు. చక్కగా కుందుల్లో అన్నింటిలో నూనె వేసి దీపాలు వెలిగించుకుంటున్నాను. ఈ దీపాలు సరస్వతీదేవి దీపాలండి. ఈ దీపాలు నేను పెట్టాను. ఇంట్లో చిన్నపిల్లలు లేకపోయినా మనకు సొంత వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళ పేరు మీద కూడా వెలిగించవచ్చు. వాళ్ళ పేరుతో నేను వెలిగించాను. వాళ్ళకి మంచిగా జ్ఞానం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెలిగించాలి. అన్ని పూజలు అందరూ చేసుకునే ఓపిక, టైము ఉండకపోవచ్చు. కానీ నిత్య పూజ చేసుకునేటప్పుడైనా ఆ రోజు అమ్మవారిని తలుచుకుంటూ దీపం వెలిగించుకోవడం కానీ, నైవేద్యం సమర్పించడం కానీ, ధూపం సమర్పించడం కానీ చేయాలి. కార్తీక మాసంలో ఎలా అయితే వివిధ రకాల పూజలు ఉంటాయో మాఘమాసంలో కూడా కొంచెం ఎక్కువ పూజలే ఉంటాయి. అలా మాఘమాసంలో వచ్చే పూజలు శ్యామలా నవరాత్రులతో స్టార్ట్ అయ్యి మహాశివరాత్రితో ముగుస్తుంది. ఈ మాఘమాసంలో కూడా నదీ స్నానాలు ఆచరిస్తారు. అలాగే సూర్య నమస్కారాలు కూడా ఆచరిస్తారు. అలాగే వసంత పంచమి రోజు సరస్వతీదేవి అమ్మవారు పూజ చేసుకుంటాము. తర్వాత రథసప్తమి వస్తుంది. రథసప్తమి రోజు సూర్యభగవానుడు పూజ చేసుకుంటాము. తర్వాత భీష్మ ఏకాదశి చేసుకుంటాము. భీష్మ ఏకాదశి అంటే ప్రతి ఏకాదశికి కూడా శ్రీమన్నారాయణనే పూజ చేసుకుంటాము. తర్వాత చివరిగా మహాశివరాత్రి. ఈ శివరాత్రి రోజు అందరికీ తెలిసిన విషయమే, మహాశివుడిని పూజిస్తాము.
అలాగే మధ్యలో మాఘ పూర్ణిమ మర్చిపోయానండి. ఈ మాఘ పూర్ణిమ రోజు లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తాము. సరస్వతీదేవి అమ్మవారికి తెలుపు రంగు అంటే ఇష్టం కదా. తెలుపు రంగు అంటే పాలతో తయారు చేసిన ఏ నైవేద్యాన్నైనా సమర్పించవచ్చు. పాలైనా సమర్పించవచ్చు, లేదంటే పాయసం, పరమాన్నం, దద్దోజనం ఇలా ఏదైనా సమర్పించవచ్చు. అమ్మవారికి చిన్నపిల్లల చేత కుంకుమ పూజ కూడా చేపించవచ్చు. ఏ పూజలోనైనా పెట్టే పసుపు కుంకుమ ఉంటుంది కదా, ఆ కుంకాన్ని గడపలకి భుజించవచ్చు. అలాగే ఈ పీఠాలకు కూడా భుజించవచ్చు. కానీ అమ్మవారి ఫోటోలకు బొట్లు పెట్టకూడదు. పిల్లలతో ఈ పూజ చేపించేటప్పుడు చివరిగా మంగళహారతి ఇచ్చే సమయంలో వీళ్ళని శిరస్సు వంచి నమస్కారం చేసుకోమని చెప్పాలి. వీలైతే బోర్లా నమస్కారం కూడా చేసుకోవచ్చు. శ్యామలాదేవి నవరాత్రులు చేసుకోలేని వారు అమ్మవారి విగ్రహరూపం ఉంది కదా అని చేసుకోరు. కానీ అలా ఏం లేదండి. మీకు ఓపిక టైము ఉంటే శ్యామలాదేవి అమ్మవారి నవరాత్రులు సులభంగా చేసుకోవచ్చండి. ఎవరికి ఉన్నంతలో వాళ్ళు చేసుకోవచ్చు. అమ్మవారు ఉగ్ర రూపంలో ఉన్నారు కదని చేసుకోవడం మానేకండి. మీ మనసులో చేసుకోవాలి అని కోరుకుంటే సింపుల్గా అయినా అమ్మవారిని స్మరించుకుంటూ చేసుకోండి. చివరగా అమ్మవారికి ధూపం వేసుకోవాలండి. అయితే ఈ పూజలో పెట్టిన నైవేద్యాన్ని ముఖ్యంగా చిన్నపిల్లలకు పంచిపెడితే చాలా మంచిది. మీ ఇంట్లో పిల్లలకే కాకుండా వీధిలో పిల్లలకు కూడా పంచిపెట్టండి. వాళ్ళకు కూడా ఎంతో కొంత జ్ఞానం అబ్బుతుంది. ఓకే అండి. వసంత పంచమి రోజు సరస్వతీదేవి అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.